శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదగే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విష్ణు సహస్రనామంలో మనం ఆ నామాల యొక్క వైశిష్ట్యం తెలుసుకుంటున్నాం. పూతాత్మ తర్వాతి నామం. పూతాత్మ అంటే పవిత్రమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు. భగవద్గీతలో మనకి అనాదిత్వాన్ నిర్గుణత్వాన్ పరమాత్మాయమవ్యయం శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతి అంటుంది. అంటే శరీరంలో ఉంటున్నప్పటికీ కూడా పరమాత్మ ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి కదా చెప్పాడు. అందరిలో ఉంటాడు పరమాత్మ. కానీ ఏ కర్మ ఫలితము కూడా అంటించుకోకుండా పవిత్రమైనటువంటి ఆత్మతో ఉంటాడు. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః అని క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత అని చెప్తాడు భగవద్గీతలో. అంటే సూర్యుడొక్కడే ఈ జగత్తునంతా ప్రకాశింపజేస్తూ సమస్తమునకు సాక్ష్యముగా ఎలా ఉంటాడో, ఈ ఆత్మలో ఉంటూ ప్రతి ఆత్మలో ప్రతి జీవిలో ప్రతి శరీరంలో పరమాత్మగా ఉంటూ పవిత్రమైనటువంటి ఆత్మతో ఉండేటువంటి వాడు గనక పూతాత్మ అన్నారు. అంటే దీన్ని కొంచెం మనం అర్థం చేసుకోవాలి అంటే మనలో రెండు ఆత్మలు ఉంటాయి అని భావన చెయ్యాలి. శబ్దం అలా తీసుకోకండి, రెండు ఆత్మలు కాదు, ఒకటే ఆత్మ. కాతే పరమాత్మ కూడా ఉన్నాడు, జీవాత్మ పరమాత్మ. ఈ జీవాత్మ వేదాంతంలో ఏం చెప్తారంటే, చెట్టు మీద రెండు పక్షులు ఉంటాయి, ఒక పక్షేమో ఆహారం తింటూ ఉంటుంది, ఇంకో పక్షేమో ఊరికే చూస్తూ ఉంటుంది. ఇది జీవాత్మ, అది పరమాత్మ అని చెప్తారు. కాబట్టి పూతాత్మ అంటే పవిత్రమైనటువంటి ఆత్మ కలిగి ఏ కార్యము కూడా తాను చెయ్యకుండా, కర్మ ఫలితము తనకు అంటకుండా, పాపపుణ్యాలేవి అంటవు, పవిత్రంగా ఉంటూ. విచిత్రం కదండి, ఒక ఆత్మలో ఉంటూ ఒక ఇంట్లో ఉంటూ ఆ ఇంట్లో మనం ఏమీ పట్టించుకోకుండా ఉండగలగడం అనేటువంటిది ఒక దైవీ సంపద. ఆ సంపద కలిగినటువంటి వాడు. అందుకనే నమాం కర్మాణి లింపంతి, నన్ను కర్మలు అంటుకోవు. నమే కర్మఫల స్పృహ, కర్మఫలితం గురించి నేను ఆశించను అని చెప్తాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. కర్మలు చేస్తూ ఉంటాడు, కానీ కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు పూతాత్మ. నిష్కామ కర్మ చేస్తూ ఉంటే వాళ్ళు పూతాత్మ. కాబట్టి భగవత్ తత్వము మనం అర్థం చేసుకుని విష్ణు సహస్రనామం పారాయణ చేస్తున్నాము అంటే పూతాత్మ పరమాత్మ అని చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మన ఆత్మకు ఆ పవిత్రతను చేకూర్చడానికి చేసేటువంటి కర్మల యొక్క ఫలితమును ఆశించకుండా, కర్మ ఫలితం మనకు అంటకుండా నిష్కామ కర్మలు చేయడం అలవాటు చేసుకుంటే విష్ణు సహస్రనామం యొక్క నామం యొక్క పూతాత్మ అనేటువంటి నామాన్ని మనం ఆచరణలో పెట్టినట్లు మనమే పూతాత్మలం అయిపోతాం. అటువంటి పూతాత్మ పవిత్రమైనటువంటి ఆత్మ గనక పూతాత్మ పరమాత్మాచ. తర్వాత నామం, ఆయనే పరమాత్మ. పరమశ్చ అసౌ ఆత్మేతి పరమాత్మ అని శంకర భాష్యం. అంటే పరమమైనటువంటి అదిగో ఆ ఆత్మ ఏదైతే ఉన్నదో, అంటే కార్యాకార్యణ విలక్షణాలతో, కార్యాకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే
పురుష సుఖదుఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే అంటాడు భగవద్గీతలో. మళ్ళీ సుఖదుఖములకు పురుషుడు నేను కారణము, నేను చేస్తున్నాను అనుకుంటాడు. నిత్యశుద్ధ నిత్యముక్త స్వభావంతో ఉండేటువంటి వాడు పరమాత్మ. అంటే కార్యాకారణ కర్తృత్వాలకు బాధ్యత తీసుకోకుండా వాటికి హేతువు తాను కాదు అనేటువంటి భావనతో ఉండగలిగినటువంటి వాడు పరమాత్మకు చేరువవుతాడు. పరమాత్మ యొక్క లక్షణము మనకి వేదము కూడా చెప్తుంది. సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అనీయోగాద్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్త్వాత్ విద్యుల్లేకే వభాస్వర నీవారసూకవర్తన్వీ పీతాబాహాశ్చనోపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరిసేంద్ర సోక్షర పరమస్ ఇటు పెడుతూ ఉంటుంది. అది అంటే ప్రతి మనిషి యొక్క హృదయ కుహరంలోని అగ్నిశిఖ, ఆ అగ్నిశిఖ తస్య మధ్యే వహ్నిశిఖ, ఆ అగ్నిశిఖ ఏదైతే ఉన్నదో దాని యందు పరమాత్మ సుప్రతిష్ఠుడై ఉన్నాడు. పరమాత్మ స్వభావము ఆయన స్వప్రకాశుడు. స బ్రహ్మ స శివ స హరి సేంద్ర, ఆయనే ఇంద్రుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే అక్షర స్వరూపం కలిగినటువంటి వాడు, ఆయనే స్వయం ప్రకాశం కలిగినటువంటి స్వరూపము. ఈ స్వయం ప్రకాశం కలిగినటువంటి పరమాత్మని మూసివేసి దేంతో మూస్తున్నాం? కోరికలతో మూసివేస్తున్నాం. కోపము, కోరిక, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇటువంటి వచ్చినప్పుడల్లా పరమాత్మ యొక్క అగ్నిశిఖ కప్పేస్తుంది. అందుకని కొట్టుకుంటూ ఉంటుంది లోపల. అందుకనే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 7వ అధ్యాయంలో చెప్తాడు, మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రేమణిగణా ఇవ అన్నాడు. నేను కానిదంటూ ఏమీ లేదయ్యా, అంతా పరమాత్మ స్వరూపమే, సమస్తము నేనే. కాబట్టి నేను కానిదంటూ ఏమీ లేదు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి, కొంచెం కూడా లేదు నేను కానిదనటువంటిది. ధనంజయ మయి సర్వమిదం ప్రోతం, ఈ సృష్టిలో నీకు కనబడేటువంటి సకల చరాచర జగత్తు అంతా కూడా సూత్రేమణిగణాయివా, ఒక దారానికి కట్టినట్టుగా కట్టి నడిపిస్తున్నానయ్యా అంటాడు. కాబట్టి పరమాత్మ స్వరూపం, అట్టి పరమాత్మను మనం ధ్యానం చేస్తున్నాం ఈ నామంలో. తర్వాత నామం ముక్తానాం పరమాగతి. ముక్తానాం పరమా ప్రకృష్ట గతిర్గంతవ్య దేవత పునరావృత్తి అసంభవాత్ తద్గతస్యేతి ముక్తానాం పరమాగతి అన్నారు. అంటే శంకర భాష్యం చెప్పినటువంటి మాట ఇది. ఈ ఉత్తమ స్థానం ఎవరైతే పొందుతారో వారికి పునర్జన్మ లేదు. అంటే దివ్య పదమే ముక్తి. దివ్య సాన్నిధ్యము, దివ్య సాయుధ్యము, సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యం, ఇది పొందినప్పుడు ఇక మళ్ళీ పునర్జన్మ ఉండదు, జన్మరాహిత్యమే. పుణ్యము చేసి స్వర్గము పొందితే క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి, మళ్ళీ పుట్టాలని చెప్పారు. ఎప్పుడో అప్పుడు పుడతారు. అలా కాకుండా పరమాత్మలో ఐక్యమైపోతే ముక్తానాం పరమాగతి, ముక్తి పొందడమే పరమమైనటువంటి గతి. అందుకని ఎవరైతే ఓంకారం స్మరిస్తూ దేహత్యాగం చేస్తారో వారికి ముక్తి లభిస్తుంది అంటారు. భగవద్గీతలోనే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాజన్ దేహం సయాతి పరమాం గతిం అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఓంకారాన్ని స్మరణ చేస్తూ అంత్యకాలేచ మామేవా స్మరణ ముక్త్వా కలేబరం, అందులో అక్కడ కూడా ఇంకో శ్లోకం ఉంది, అక్కడ కూడా చెప్పాడు అదే మాట. ఎవరైతే అంత్యకాలంలో నన్ను స్మరణ చేస్తారో, అందుకనే బతికినన్నాళ్ళు భజన చేతును కానీ
అంత్యకాలమందు తలతునో తలుపలేనో ఆవేళ యమదూతలాగ్రహముగా వచ్చి ప్రాణముల్లాగి పెకలించినప్పుడు కపవాత వైద్యముల్ కప్పగా శ్రమచేత పలుకొదునో నీ నామంబు పలుకలేనో నాటికిప్పుడే నీ భజన చేతు భూషణ వికాస ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురితదుల అని నరసింహ శతకకారుడు అంటాడు అన్నమాట. బ్రతికున్నప్పుడు చేయవయ్యా నామము, అప్పుడు ఒకవేళ చేయగలుగుతావో లేదో కపవాత పైత్యముల్ కప్పగా శ్రమ చేత అప్పుడు పలకగలనో లేదో ఇప్పుడే పలుకుతున్నాను స్వామి, ఇది నీ ఖాతాలో వేసుకో. ఎందుకంటే అంత్యకాలే గమామేవా అంటే ఆ ముక్తి లభిస్తుందని గ్యారంటీ లేదు, ఎలా ఉంటుందో మనకి అప్పుడు పరిస్థితి. అందుకని ఎప్పుడూ నిరంతరము నామస్మరణ అలవాటు చేసుకుంటే కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం, నామస్మరణం తరుణోపాయం. కాబట్టి ముక్తానాం పరమాగతి అనేటువంటి నామము ఎటువంటి లోకము, పరమాగతి అంటే ఎటువంటి గతి అంటే నతద్భాసయతే సూర్య నశశాంకో నపావక మద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు. ఎటువంటి పరమాగతి అంటే అటువంటి చోట నతద్భాసయతే సూర్య, సూర్యప్రకాశము ఉండదట. అంటే సూర్యుడి కూడా ప్రకాశింపలేడు, అంటే సూర్యుడిని కూడా దాటి వెళ్ళిపోతాం. సూర్యుడి యొక్క కాంతి కిరణాలు అందలేనటువంటి స్థాయికి ఉంటుంది పరమాత్మ స్థానము. కాబట్టి అక్కడ సూర్యుడి ప్రకాశం ఉండదు. నతద్భాసయతే సూర్య నశశాంకో అంటే చంద్రుడు ఉండడు, నపావక ఏవి ఈ పంచభూతములు ఏవి కూడా మనకు అగ్ని కానీ అగ్నిహోత్రుడు కానీ పంచభూతములు కానీ ఏమీ ఉండవు, గాలి ఉండదు, నీరు ఉండదు. మద్గత్వాన నివర్తంతే, నా దగ్గరికి వచ్చినటువంటి వాడికి స్వయం ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. అందువల్ల ఆయనకి సూర్యుడితో పని లేదు. ఇప్పుడు ఒక 100 వాట్స్ బల్బు పెట్టామనుకోండి, 40 వాట్స్ బల్బు ముందు 100 వాట్ బల్బు వచ్చిందంటే 40 వాట్ బల్బు తెలతెలబోతుంది, వెలవెలబోతుంది రాదర. ఈ 100 వాట్ ముందు 1000 వాట్ తెచ్చామనుకోండి, దాని ముందు సూర్యకాంతి వచ్చిందనుకోండి, ఈ సూర్యుడి ముందు పరమాత్మ కనబడగానే అర్జునుడు అంతటి వాడు కంగారు పడ్డాడండి. విశ్వరూప సందర్శనంలో అర్జునుడు అంతటి వాడు కంగారు పడి పశ్యామి దేవాంస్తవ దేహదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషియం చ సర్వానురగాంస దివ్యాన్ అనేక బాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప దంష్ట్రాకరాళానుచితే ముఖాని దృష్ట్వేవ కాలానలసన్నిభాని దిశోన జాలే నలబేచి శర్మ ప్రసీద దేవేచ జగన్నివాస అని వేడుకున్నాడు ఆ కాంతికి తట్టుకోలేక. ధనుంజయుడు అని పేరున్నటువంటి వాడు, సవ్యసాచి అయినటువంటి వాడు, అర్జున పల్గున పార్థవ్ కిరీటి సవ్యసాచి ధనుంజయ అని భయం కలిగితే ఆయన పేర్లు చెప్పుకోమన్నారు. అటువంటి వాడు పరమాత్మను చూడగానే భయపడిపోయాడు. ఒకసారి భయపడిపోయి కిరీటము గదా చక్రము ధరించి నాకు కనబడ స్వామి, ఈ విశ్వరూపాన్ని చూడలేకుండా ఉన్నాను అన్నాడు. అటువంటి పరమాత్మ స్వరూపము. కాబట్టి పరమాగతి వెళ్ళామంటే అక్కడుంటారు. అటువంటి నామాన్ని మనం ఇక్కడ స్మరణ చేసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ నామం అవ్యయ. న అస్య వ్యయో వినాశో వికారో వా విద్యత ఇత్యవ్యయ అని శంకర భాష్యం చెప్తోంది. అంటే నాశము లేనివాడు, ఎటువంటి మార్పులు లేనటువంటి వాడు. న అస్య వ్యయో వినాశో వికారో వా విద్యతే, వినాశము లేదు వికారము లేదు, ఈ రెండూ లేనటువంటి వాడు పరమాత్మ. కాబట్టి వ్యయము లేనటువంటి వాడు. అనాదిత్వాన్ నిర్గుణత్వాన్ పరమాత్మాయమవ్యయం శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతి అంటాడు. అనాది నుండి ఉన్నటువంటి వాడు, సత్వరజస్తమో గుణములు లేనటువంటి వాడు. శరీరంలో ఉన్నదేంటండి? గుణాలు ఉన్నాయి. ఈ గుణాలని బట్టి కర్మలు ఆచరిస్తున్నాడు. ఈ గుణాలు లేకపోతే కర్మలు లేవు, కాబట్టి కర్మలు లేవు కాబట్టి కర్మఫలములు లేవు. ఆది లేనివాడు, అనాదిత్వాన్ నిర్గుణత్వాన్ గుణములు లేనటువంటి వాడు. పరమాత్మాయ అవ్యయం అంటే నాశరహితుడు. అసలు అంతవరకు ఎందుకు? ఆత్మకే నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచయనం క్లేదయంత్యాపో నశోషేతి మారుత కదా. ఆత్మకే నాశనం లేదు.
శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పేవేను సమర్థము కాదు అని చెప్పేశాడు భగవద్గీతలో. కాబట్టి ఆత్మయే అవ్యయం, పరమాత్మ నుండి వచ్చినటువంటిది కనుక ఆత్మ అవ్యయం. పరమాత్మ శరీరంలో ఉంటూ శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతి, చెయ్యడు పట్టించుకోడు. కాబట్టి కర్మ ఫలితములు అంటవు కనుక నాశం లేనటువంటి వాడు అవ్యయ. తర్వాత పురుష. పురుష అంటే మామూలుగా సాధారణంగా మనం మగవాడు అని చెప్తాం, కానీ పురము అంటే శరీరము, దాని యందు ఉన్నటువంటి జీవి. కాబట్టి శరీరమునందు ఎవరైతే ఉన్నారో స్త్రీ పురుష లింగభేదములు లేకుండా పురం శరీరం తస్మిన్ సేతే ఇది పురుష అని శంకర భాష్యం. ఏదైతే శరీరం అనేటువంటి పురములో ఉన్నదో అది పురుష. నవద్వారే పురే దేహే నైవ కుర్వన్న కారయన్ అని తెలుసుకో అంటుంది వేదాంత శాస్త్రం. ఈ శరీరంలో ఉన్నంత మాత్రం చేత, ఈ శరీరంతో చేస్తున్నంత మాత్రం చేత ఈ శరీరం చేసినట్లు కాదు కదా. ఇప్పుడు ఏమంటున్నాం, ఇక్కడి నుంచి ఒకటి తీసి ఇక్కడ పెట్టాను అంటే శరీరం చేసిందని చెప్తున్నామా? చెప్పట్లా. నేను చేశానంటున్నాం, ఆయన చేశాడంటున్నాం, ఆవిడ చేసిందంటున్నాం. చేసింది ఎవరు? ఈ నేను కాదు, ఆవిడ కాదు, ఆయన కాదు. ఈ శరీరంలో ఉండేటువంటి ఒక చైతన్యం ఉన్నది, ఆ చైతన్యం చేసింది. కాబట్టి శరీరంలో ఉండేటువంటి చైతన్యమే పురుష శబ్దానికి అర్థం. అవ్యయ పురుష. అందుకని అథ పురుషోహవై నారాయణ అని మనకి నారాయణ సూక్తంలో మనకి ఇది కనబడుతుంది. పురుషగే వేదగం సర్వం అని వేదమంతా కూడా ఆ పురుషుణ్ణి స్తోత్రం చేసింది. వేదాహమేతం పురుషం మహాంతం అని వేరువేరు సందర్భాల్లో వేరువేరు చోట్ల ఆ పురుషుని యొక్క ప్రసక్తి తీసుకొచ్చింది వేదం. తర్వాత నామము సాక్షి. సాక్షి అంటే మన మామూలు భాషలో చెప్పుకోవాలంటే విట్నెస్. సాక్షాత్ అవ్యవధానేన స్వరూపభేదేన ఈక్షతే సర్వమితి సాక్షి అని శంకర భాష్యం ఈ నామానికి. సాక్షాత్ అవ్యవధానేన. పరమాత్ముడు సహస్రాక్ష అంటుంటాం. అక్షములు అంటే కళ్ళు. 1000 కళ్ళతో గమనిస్తూ ఉంటాడట మొత్తం ప్రపంచాన్నంతని కూడా. ఏం గమనిస్తున్నాడు అంటే జీవుల యొక్క కర్మఫలమునకు సాక్షిభూతుడుగా ఆయన ఉంటున్నాడు. ఆయన జీవుల యొక్క కర్మఫలమునకు సాక్షిగా ఉంటాడు కనుక సాక్షి. ఎవరు చూస్తున్నారులే, నేను చేసే పనులు తలుపులు వేసేసుకున్నాను కదా, ఎవరు చూడడం లేదనుకుంటే పొరపాటే. లోపల ఉన్నటువంటి వాయువు రూపంలో పరమాత్మ 1000 కళ్ళతో గమనిస్తున్నాడు, అది గుర్తుంచుకో. తర్వాత నామం క్షేత్రజ్ఞ. క్షేత్రం శరీరం జానాతీతి క్షేత్రజ్ఞ అంటుంది శంకర భాష్యం. భగవద్గీతలో దాన్ని ఇంకొంచెం విస్తృతంగా చెప్పాడు. శరీరమే క్షేత్రము అని తెలుసుకున్నటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేతి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఈ శరీరము ఒక క్షేత్రము మాత్రమే. క్షేత్రములో ఏమొస్తుందండి? ఏ విత్తనం నాటితే ఆ ఫలం వస్తుంది. మొక్కజొన్నలు వేస్తే మొక్కజొన్నలు వస్తుంది, వరి వేస్తే వరి వస్తుంది, దొండకాయలు వేస్తే దొండకాయ వస్తుంది. కాబట్టి ఈ శరీరంలో ఏ విధమైనటువంటి ఆలోచనలు, బుద్ధి ద్వారా ఆలోచనలు, కర్మల ద్వారా క్రియలు, ఏ ఆలోచనలతో ఏ క్రియలు చేస్తే ఆ ఫలితాలు వస్తాయి. వీటన్నిటికీ సాక్షిగా ఆయన ఉంటూ క్షేత్రజ్ఞుడుగా శరీరంలో ఉంటూ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రజ్ఞమితి దీయతే అని తెలుసుకో. క్షేత్రజ్ఞం అభిధీయతే. క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత అన్నాడు.
అందుకని క్షేత్రజ్ఞుడను భేదమును కనుక చూడగలిగితే శరీరము వేరు నేను వేరు అనేటువంటి భేదాన్ని చూపించేటువంటి వాడు కనుక తెలుసుకున్నటువంటి వాళ్ళకి క్షేత్రజ్ఞ నామం ఇది. తర్వాత అక్షర, నక్షరతీతి అక్షర పరమాత్మ, శంకర భాష్యం. అంటే క్షరతీతి అక్షర, నాశనమయ్యేటువంటి అక్షరం వేరు, అది లేనటువంటి నాశనం లేనటువంటి స్వరూపము వేరు. అవ్యక్తోక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం యం ప్రాప్య ననివర్తంతే తద్ధామ పరమం మమ అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అంటే ఇంద్రియాలకు గోచరము కానటువంటి స్వరూపము పరబ్రహ్మ పదమది. నాశము లేకుండా ఉంటుంది అంటే మన ఇంద్రియాలకు అర్థం కాదు. ఎందుకంటే ప్రతిదానికి మనకు అలవాటైంది ఇంద్రియాలకి చూడడం, పెరగడం, అస్థి జాగతి పరిణామయతి వృద్ధయతి విపక్షయతి క్షీణయతి నశ్యతి. ఇది మనం చూస్తూ ఉన్నాం. ఒక చెట్టు, ఒక విత్తనం నాటామంటే ఆ విత్తనం కాస్త మొక్క అయింది, మొలకెత్తింది, మొక్కయి పెద్ద చెట్టు అయింది, మానయి కొమ్మలు రెక్కలు ఆకులు ఉన్నాయి, తర్వాత పడిపోయింది, మెల్లగా ఒకటోటి కొమ్మలు పడిపోయినాయి, చెట్టు పడిపోయింది. ఇది మనం చూస్తున్నాం. అదేమీ లేకుండా ఎలా ఉన్నాడో అలాగే ఎప్పటికీ ఉండే నిత్య యౌవన స్వరూపం అంటుంటారు చూసారా, అది. ఇక్కడతో మనకి 2వ శ్లోకం పూర్తయింది.